తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో ఎన్నికలు రేపటికి వాయిదా వేశారు ఎన్నికల అధికారి. తిరుపతి డిప్యూటీ మేయర్ పీఠం కోసం టీడీపీ వైసీపీ కసరత్తు చేస్తున్నాయి. ఈ ఎన్నికను ప్రెస్టీజియస్ గా తీసుకున్న ఇరు పార్టీలు డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకునేందుకు ప్లాన్ చేస్తున్నాయి. మరోవైపు తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్నికల కేంద్రానికి వస్తున్న 5 వైసీపీ కార్పొరేటర్ల కిడ్నాప్ కావడం సంచలనం సృష్టిస్తోంది. 5 ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు కిడ్నాప్ చేశారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే కార్పొరేటర్లు కిడ్నాప్ కావడంతో మిగతా వైసీపీ కార్పొరేటర్లు ఎన్నికలను బహిష్కరించారు. బలవంతంగా తీసుకెళ్లిన 5 వైసీపీ కార్పొరేటర్లను తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అంతవరకు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పాల్గొనేది లేదని వారు స్పష్టం చేశారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ లైవ్ లో అందిస్తారు. విజయ్ చంద్రన్, ఈరోజు ఏదైతే రాష్ట్రంలో కొన్ని ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబంధించి మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎంపికకు సంబంధించి ఏదైతే ఎన్నికలు జరిగాయో దాంట్లో తెలుగుదేశం పార్టీ హవా జరిగిందని చెప్పొచ్చు. ఉదయం నుంచి కూడాను దీనికి సంబంధించి పెద్ద ఉత్కంఠ కొనసాగిందని చెప్పొచ్చు. ఒకసారి ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల ఫలితాలను ఒకసారి మనం పరిశీలిస్తే కనుక హిందూపురం మున్సిపల్ చైర్మన్గా బాలకృష్ణ చక్రం తిప్పాడని చెప్పొచ్చు. అక్కడ డిఈ రమేష్ను అక్కడ మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. అలాగే నెల్లూరుకు సంబంధించి డిప్యూటీ మేయర్గా అసత్ను ఎంపిక చేయడం జరిగింది. అలాగే ఏలూరుకు సంబంధించి 2 డిప్యూటీ మేయర్లను ఎన్నుకున్నారు. దాంట్లో ఉమామహేశ్వరరావు, దుర్గా భవాని ఇద్దరు డిప్యూటీ మేయర్లను ఎన్నుకోవడం జరిగింది. తిరుపతికి సంబంధించి చూస్తే ఈరోజు తిరుపతిలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంలో పెద్ద గొడవే జరిగిందని చెప్పొచ్చు. అక్కడ వైసీపీ చెందినటువంటి 5 కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వారు కిడ్నాప్కు గురయ్యారా అని చెప్పేసి వైసీపీ ఆరోపించింది. వారు అజ్ఞాతంలో వెళ్లిపోవడమా లేకుంటే కిడ్నాప్ చేయడమా జరిగింది అని చెప్పేసి అక్కడ మన పరిస్థితులను బట్టి మనకు అర్థమవుతా ఉంది. అయితే టీడీపీ చెందినటువంటి వారిని కిడ్నాప్ చేశారో వారిని వచ్చి హాజరుపరుస్తేనే మేము ఎన్నికల్లో పాల్గొంటామని చెప్పేసి వాళ్ళు గొడవ చేయడం జరిగింది. అయితే అక్కడ కోరం లేనటువంటి పరిస్థితులలో ఈరోజు దానికి సంబంధించినటువంటి ఎన్నిక జరగలేదు. రేపు దానికి సంబంధించినటువంటి తిరుపతిలో ఎన్నిక జరుగుతుంది. అలాగే ఈ నెల్లూరు మనం ఒకసారి పరిశీలిస్తే కనుక నెల్లూరులో పూర్తిగా తెలుగుదేశం పార్టీ హవా కొనసాగిందని చెప్పొచ్చు. అక్కడ 41 మంది ఈ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు తమ బలం నిరూపించుకుంది తెలుగుదేశం పార్టీ. అలాగే వైసీపీకి చూస్తే కనుక దాని బలం 12కు పడిపోయిందని చెప్పొచ్చు. ఏలూరుకు చూస్తే ఏలూరులో 30 మందికి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు బలం పెరిగిందని చెప్పొచ్చు. 3 నుంచి 37 మందికి పెరిగింది. 30 మందికి పెరిగింది. అక్కడ యాక్చువల్గా 47 మంది వైసీపీకి చెందినటువంటి కార్పొరేటర్లు గెలిచి ఉన్నా కూడాను వారిలో చాలా మంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి జంపు కావడంతో అక్కడ నుంచి 3 నుంచి 30కి పెరిగింది. మొత్తము 50 మంది ఉండగా కార్పొరేటర్లు వారిలో ఇప్పుడు 30 మంది తెలుగుదేశం పార్టీకి వెళ్లిపోవడం జరిగింది. దాంతో అక్కడ తెలుగుదేశం పార్టీకి మున్సిపల్ కార్పొరేషన్ దక్కిందని చెప్పొచ్చు. ఇక్కడ నందిగామకు సంబంధించి చూస్తే కనుక నందిగామ మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఒక క్యాండిడేట్ను, అలాగే ఎంపీ కేశినేని చిన్ని మరొక క్యాండిడేట్ను ఇద్దరిని వాళ్ళు ఎంపిక చేసినటువంటి నేపథ్యంలో ఈ తంగిరాల సౌమ్య సత్యవతిని, అలాగే కేశినేని చిన్ని స్వర్ణలతను వాళ్ళు ఎంపిక చేయడం జరిగింది. అయితే ఇద్దరి మధ్య సహేద కుదరనటువంటి నేపథ్యంలో ఈ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. అలాగే ఈ రేపు మనం ఒకసారి చూస్తే కనుక రేపు తిరుపతి, ఈ నందిగామకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ జరుగుతుందో రేపు కొనసాగే అవకాశం ఉంది. అంటే విజయ్ చంద్రన్, వైసీపీ వాళ్ళని అంటే కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారు అంటూ కూడా అక్కడ కలకలం చెలరేగింది. మరి వారిని కిడ్నాప్ నుంచి విముక్తి వస్తే గానీ మేము పాల్గొనమంటూ కూడా వైసీపీ కార్పొరేటర్లు అక్కడ డిమాండ్ చేస్తున్న సందర్భం కనిపిస్తోంది. అసలు దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అక్కడ ఈ ఎన్నికలకు సంబంధించి మనం పరిశీలిస్తే ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందనగా వైసీపీకి చెందినటువంటి 5 మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు వాళ్ళు అదృశ్యం కావడం జరిగింది. అయితే వారు అదృశ్యం కావడం వెనుక తెలుగుదేశం పార్టీ నేతలే ఉన్నారు. వారిని ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా ఉండేందుకు కోసం అని చెప్పేసి వాళ్ళని కిడ్నాప్ చేశారని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చూస్తే కనుక వారు అదృశ్యంలో ఉన్నారా, లేకుంటే కిడ్నాప్ కావాలనే వాళ్ళు ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా వెళ్లిపోయారా, లేకుంటే కిడ్నాప్ గురయ్యారా అనేది ఇంకా
పోలీసులు అయితే కనుక తేల్చాల్సిన విషయంగా ఉంది. అయితే ఇదంతా కూడాను ఒక రాజకీయాల అక్కడ ఏదైతే గందరగోళ వాతావరణం ఉందో అయితే స్పష్టమవుతుందని చెప్పొచ్చు. రేపు జరిగేటువంటి ఎన్నికల ప్రక్రియ కూడాను గందరగోళం జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్ ఫర్ ద అప్డేట్స్.